హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ కిచెన్ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వెల్లుల్లి కారం చట్నీ. ఫ్రెండ్స్, వెల్లుల్లి కారాన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు నేను చేసే విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని దానిపై నుండి లైట్గా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ చట్నీ టిఫిన్స్లోకి కూడా ముఖ్యంగా దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం చట్నీ తయారు చేసుకోవడానికి ఒక 25 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, లేదా ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు లో ఫ్లేమ్లో వేయించి తీసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు వేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం పొడి ప్లేస్లో ఒక 20 వరకు ఎండుమిర్చి ఆయిల్లో వేయించి వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు చూసి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది జీలకర్ర వేయించకుండానే వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మరొకసారి తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ వీలైనంత స్మూత్గా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు మనం దీనిని డైరెక్ట్గా దోశ వేసినప్పుడు దోశ పైన వేసి కాల్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపై నుండి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పోపు ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వలన మన వెల్లుల్లి కారం చట్నీ చాలా బాగుంటుంది. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి అలాగే కొంచెం ఇంగువ వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం చట్నీ పై నుంచి ఈ పోపు వేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడే నేను చేసే రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.